నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్లటూరులో రైతన్న మీకోసంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. రైతన్న మీకోసం వారోత్సవాలలో భాగంగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి రైతుల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం, సాగు పంటలను సందర్శించిన ఆయన సాగు పద్ధతుల వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. సమన్వయంగా రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ పనుల గురించి చర్చించారు. అన్నదత్త సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ ఆర్థిక సాయం సక్రమంగా అందుతుందో లేదో ఆరా తీశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి రైతుకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. 30,000 కోట్ల రూపాయలు పచ్చిమిర్చి పండించి రైతులు అమ్మి లాభాల బాటలో ముందుంది. ఈరోజు తలసరి ఆదాయం, రైతుల తలసరి ఆదాయంలో పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి మండలం అగ్రభాగానుంది. దానికి కారణం హార్టికల్చర్ పంటలు, కూరగాయలు, మిర్చి, ఈ పంటలు వాణిజ్య పంటల పెంపకంలో బొల్లాపల్లి మండల రైతులు ముందున్నారు. అందువల్లనే ఈరోజు బొల్లాపల్లి రైతాంగం లాభాల బాటలో ఆర్థిక ప్రగతిలో ముందున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఒకటే. ఈరోజు చంద్రబాబు గారి ఆశయం 64% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి. అందుకోసమే అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి 20,000 రూపాయలు అందించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నుండి 14,000 రూపాయలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇచ్చారు ఒక్కో రైతుకి. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇచ్చింది. మొత్తం ఒక్కో రైతుకి 20,000 రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి అందించడం జరిగింది. రాష్ట్రంలో 46,86,000 మంది రైతాంగానికి ఈరోజు అన్నదాత సుఖీభావ పథకం అందించడం ఒక చరిత్ర. 8,985 కోట్ల 41,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతాంగానికి అందజేయడం జరిగింది. ఈరోజు 8,985 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి కింద అన్నదాత సుఖీభావ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం అందించడం ఒక పెద్ద చరిత్ర సృష్టించింది. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా అందిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రైతుల ప్రగతికి బాటలు వేస్తూ ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ ఉన్నారు. పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రాయలసీమ, ఒకప్పుడు నెత్తుటి ఏర్లు పాడినటువంటి రాయలసీమ, ఫ్రాక్షన్తో ఉన్నటువంటి రాయలసీమని ఈరోజు రత్నాలసీమగా మార్చారు చంద్రబాబు గారు. ఫ్రాక్షన్ అడ్డుకట్ట వేసి ఈరోజు రైతులకు నీళ్ళు ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, పండ్ల తోటల పెంపకంలో రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా చేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా, అట్లాగే మన పల్నాడు జిల్లాని ఈరోజు పూర్ణోదయ స్కీమ్ కింద పూర్వోదయ స్కీమ్లో హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారు. శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్లోని విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో 10 సీట్లు సాధించినట్లు విజేత స్కూల్ డైరెక్టర్ కావూరి సాయి కుమార్, ఆవుల మంద బ్రహ్మయ్యలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, సీట్లు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అనిల్ సఫియా, కె సాయి కుమార్, డి బాలకృష్ణలు పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుచుకొని సీట్లు సాధించిన విద్యార్థులకు మెడల్స్, మెమెంటోలు అందించి వారిని ప్రోత్సహించారు. అనంతరం వినుకొండ పట్టణంలో విజేతలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ముందుగా శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వారి తరఫున అభినందనలు. నిన్న 17వ తారీఖు రిలీజ్ చేసినటువంటి 5వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మన శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు 10 మంది సీట్లు సాధించడం జరిగింది.
ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా మన వినుకొండ బ్లాక్ నుంచి మ్యాక్సిమం అన్ని మండలాల మీద 5 నుంచి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈ విద్యా సంవత్సరంలో ఒక్క శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వారు ఒక్కరే 10 సీట్లు సాధించడం అనేది ఎంతో గర్వించదగినటువంటి విషయం. అదేవిధంగా ఈ సీట్లు సాధించిన దానిలో ఒక కొత్త ప్రక్రియని జవహర్ నవోదయ విద్యాలయ వాళ్ళు ప్రవేశపెట్టారు. విద్యార్థుల యొక్క మార్కులు మరియు స్టేట్ మరియు ఆల్ ఇండియా ర్యాంకులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరం నుంచి. అయితే మన దగ్గర సీట్లు సాధించినటువంటి ఈ 10 మంది విద్యార్థులలో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ రావడం జరిగింది. 98.75 మార్కులు వచ్చినాయి 100కి. అదేవిధంగా 93.75, 92.25, అదేవిధంగా 90.5, ఇలా 90 అబోవ్ 4 నెంబర్స్ సెక్యూర్ చేయడం జరిగింది. సో రిజర్వేషన్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఓపెన్ కేటగిరీలో అర్బన్ సీట్స్ కూడా కొడతాం జరిగిందనమాట. సో ఇలాంటి టెక్నికల్ విషయాల్లో కూడా విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఎక్కడా కూడా వెనకంజ అనేది వేయటం జరగలేదు. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు రావడానికి ముఖ్య కారణం విద్యార్థుల యొక్క కృషి మరియు వారికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందం కానీ, అదేవిధంగా విద్యార్థులను సకాలంలో వదిలిపెట్టినటువంటి తల్లిదండ్రులు సమయపాలన పాటింపజేసి వాళ్ళు ఎంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేయచ్చు. నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామంలో ఉన్న ఎస్విఎస్సి హై స్కూల్ కి చెందిన 8వ తరగతి విద్యార్థిని పల్లపు దయామణి జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష స్కాలర్షిప్ కు సెలెక్ట్ అయినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిష్ట్య కామేశ్వరరావు శర్మ తెలియజేశారు. ముందుగా ఉపాధ్యాయులు భారతిరాణి, ప్రసాద్, విశ్వనాథరెడ్డి, శిరీష, నాగుర్బి, విజయ్, రమాదేవి, ఓబులమ్మలు దయామణిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శిష్ట్య కామేశ్వరరావు శర్మ మాట్లాడుతూ ఈ విజయాన్ని సాధించేందుకు తగిన శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. ఎక్కువ మంది విద్యార్థులు స్కాలర్షిప్ సాధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఉపాధ్యాయులు దయామణిని గోల్డ్ మెడల్తో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రకటించిన దివ్యాంగ శక్తి పథకాన్ని వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా దివ్యాంగులతో కలిసి స్వయంగా బస్సులో కూర్చొని ఆర్టీసీ బస్టాండ్ నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ప్రయాణించారు. ప్రయాణంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నాక దివ్యాంగుల సంక్షేమం కోసం ఈ అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి జీవి దివ్యాంగులు కలిసి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంతటి మంచి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దివ్యాంగ సోదరులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు దివ్యాంగులకు సామాజిక గౌరవాన్ని పెంచుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. 12,65,000 మంది దివ్యాంగ సోదరులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అయితే గతంలో పాసులు తీసుకున్న వాళ్ళు కేవలం 2 లక్షల మంది లబ్ధి పొందుతూ ఉన్నారు ఆర్టీసీ ఛార్జీలు రాయితీతో. కానీ ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా ఇవ్వడం ఎంతో అభినందనీయం. మా దివ్యాంగులందరి తరఫున, మా సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 12,65,000 మందికి దివ్యాంగులకి రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం లబ్ధి చేకూరుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వం సంవత్సరానికి 207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది దివ్యాంగుల కోసం. కారణం ఏంటంటే దివ్యాంగుల గౌరవాన్ని పెంచాలనేది ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. వారికి కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించాలని, వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం కొండంత అండగా నిలబడింది. స్త్రీ శక్తి పథకం కింద 52 కోట్ల మంది ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. దానికి ప్రభుత్వం 1826 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. స్త్రీ శక్తి పథకంలో మహిళల కోసం
ఉచిత బస్సు ప్రయాణం 52 కోట్ల మంది 52 కోట్ల సార్లు మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం వాడుకోవటం ఎంతో అభినందనీయం. మరి ప్రభుత్వం 1826 కోట్ల రూపాయలు మహిళల కోసం మరి ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో మహిళలందరూ చంద్రబాబు గారికి జయజలు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యాన్ని, ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు అందిస్తున్నారు, మరోపక్క ఈరోజు దివ్యాంగులకి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఈరోజు బస్సు బాగా హౌస్ఫుల్ కనెక్షన్ తోటి మహిళలు దేవాలయాలకు వెళ్ళాలన్నా, అట్లాగే చిరు వ్యాపారాలు చేయడానికి విస్తృతంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవడం అభినందనీయం. ముస్లిం మైనార్టీ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును బార్ అసోసియేషన్ భవనంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ఈ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించిందని నమ్ముతూ ముస్లింలు నెల రోజుల పాటు కఠినమైన ఉపవాసాలు పాటిస్తూ పేదలకు దాన ధర్మాలు చేస్తూ సాయంత్రం ఇఫ్తార్తో ఉపవాసాన్ని విరమిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని, రంజాన్ ఉపవాసం యొక్క విశిష్టతను సీనియర్ న్యాయవాదులు తెలియజేశారు. న్యాయమూర్తి ఎం మహతి మాట్లాడుతూ రంజాన్ పండుగలో ఉపవాసం ప్రధానమైనదని, ఈ నెలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం ఆచరిస్తారన్నారు. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని, అలాగే అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరాభావనామ ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరం ప్రతి ఇంటికి కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, విజయాల దిశగా కొత్త దారులు చూపాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలని చెప్పే గొప్ప సందేశమని తెలిపారు. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్తుందని, ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రతి రంగంలో పురోగతి సాధిస్తున్నామని అన్నారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిగా కలుసుకుందాం. నమస్కారం.